నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను మీ శశి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకే గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మన పురాణాల్లోనూ ఎంతో మంది ఆది గురువులు ఉన్నారు. ద్రోణాచార్యులు, వాల్మీకి, శుక్రాచార్యుడు, బృహస్పతి, వేదవ్యాసుడు, పరశురాముడు వీళ్ళంతా మన ఆది గురువులు. వీళ్ళు తమ జ్ఞానాన్ని వాళ్ళ శిష్యులకే కాదు సమస్త ప్రపంచానికి అందించారు. శ్రీరాముడు లోకాభిరాముడైన వశిష్ఠ, విశ్వామిత్రుల ఎదుట బాలరాముడే. శ్రీకృష్ణుడంతటి వాడే తన గురువైన సంధింపుని ముందు బాలకృష్ణుడే. వివేకానందుడు ప్రపంచ ఖ్యాతిని పొందిన రామకృష్ణ పరమహంస ముందు చిన్నవాడే. అందుకే విద్యార్థి నుంచి మనకు విద్యాబుద్ధులను నేర్పించిన గురువులను స్మరించుకుంటూ వారిని సత్కరించుకునేందుకు వీలుగా ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి టీచర్స్ డే సందర్భంగా మనం మన గురువులనే కాదు మన పురాణాల్లోని గురువులను ఓసారి స్మరించుకుందాం. భారతీయ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధ గురువు ద్రోణాచార్యుడు. మహాభారత ఇతిహాసంలో ద్రోణుడిది కీలక పాత్ర. అటు పాండవులకు ఇటు కౌరవులకు ఆయనే గురువు. అధునాతన సైనిక వ్యూహాలు, ఆయుధాల వాడకంలో ఈయన తరువాతే ఎవరైనా. ఆ అసామాన్య విద్యతోనే తన శిష్యులైన పాండవులు కౌరవులకు యుద్ధ కళను నేర్పించి యోధులుగా తీర్చిదిద్దారు. అందులోనూ అర్జునుడు అంటే ద్రోణాచార్యుడికి ఎంతో ఇష్టం. అర్జునుడి ఏకాగ్రత, దృఢ సంకల్పం ద్రోణాచార్యుడికి ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే భూమిపై గొప్ప విలుకాడుగా చేస్తానని ద్రోణుడు అర్జునుడికి మాటిచ్చాడు. అందుకు తగ్గట్లుగానే అర్జునుడికి గొప్ప విలుకాడిగా తీర్చిదిద్దారు. ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. అంతేకాదు ద్రోణుడికి తన కుమారుడు అశ్వత్థామ కంటే అర్జునుడు ప్రియమైన వాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన గురువుల్లో ద్రోణాచార్యుడు ఒకరు. ఉజ్వల స్వభావానికి, అపారమైన శక్తికి మహర్షి విశ్వామిత్రుడు ప్రసిద్ధి. ఈయన కుశవంశంలో జన్మించాడు. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవత గాథలలో ఈయన ప్రస్తావన ఉంది. గాయత్రి మంత్ర సృష్టికర్తగా విశ్వామిత్రుడు ఖ్యాతి గడించారు. రామాయణంలో విశ్వామిత్రుడిది కీలక పాత్ర. శ్రీరాముడు, లక్ష్మణుడికి ఈయన గురువు. తన యాగరక్షణ కోసం శ్రీరాముడు లక్ష్మణుడిని అడవిలోకి తీసుకెళ్లిన విశ్వామిత్రుడు అక్కడే వారికి అనేక అస్త్రాలను, దివ్యాస్త్రాలను ప్రసాదించారు. రామాయణంలో తాటకి సంహారం, అహల్య శాప విమోచనం వంటివి విశ్వామిత్రుణ్ణి డైరెక్షన్లోనే జరిగాయి. శ్రీరాముడికి విశ్వామిత్రుడితో పాటు వశిష్ఠ మహర్షి గురువుగా ఉన్నారు. హిందూ పురాణాలలో వశిష్ఠ మహర్షిని 7 మహాఋషుల్లో ఒకరిగా పూజిస్తారు. సూర్యవంశ రాజులకు ఈయన కులగురువు. దశరథ మహారాజుతో పాటు శ్రీరాముడు, అతని సోదరులకు వశిష్ఠుడు గురువుగా ఉన్నారు. శ్రీరాముడికి ధర్మం, రాజనీతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించిన మహర్షి వశిష్ఠ. రాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళినప్పుడు రాజ కుటుంబానికి ఈ మహర్షి మార్గదర్శకునిగా ఉన్నారు. పాండిత్యానికి, బోధనకు ప్రసిద్ధి చెందిన వశిష్ఠుడు ప్రాచీన, మధ్యయుగంలో ఎన్నో ప్రభావవంతమైన గ్రంథాలను రచించారు. హిందూ పురాణాలలో ముఖ్యంగా మహాభారతంలో కీలక పాత్ర పోషించారు వేదవ్యాసుడు. వేదాలను విభజించిన మహర్షిగా, మహాభారతాన్ని రచించిన వ్యక్తిగా ఈయన ప్రసిద్ధి. ఈ వేదవ్యాస మహర్షి గొప్ప గురువు. పాండవులకు, కౌరవులకు ఇద్దరి తాతగా వేదవ్యాసుడు కీర్తి గడించారు. ఇతిహాసంలోని కీలక ఘట్టాల్లో వేదవ్యాసుడు కీలక పాత్ర పోషించారు. ఈయన ఒక గొప్ప ఋషిగా, కవిగా, తత్వవేత్తగా చిరస్మరణీయులు. రామాయణ ఇతిహాసాన్ని రచించి శ్రీరాముని కథను ప్రపంచానికి అందించారు వాల్మీకి మహర్షి. ఆయన అందించిన రామాయణం ఇప్పటికీ హిందూ సమాజానికి ఓ పవిత్ర గ్రంథమే. ఇది కేవలం శ్రీరాముడి కథ మాత్రమే కాదు, ధర్మం, నీతి, మానవ సంబంధాలు, జీవన విలువలను బోధిస్తోంది. నేటి ఆధునిక యుగానికి కూడా మార్గదర్శకత్వం వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాల్మీకి మహర్షి శ్రీరాముని కుమారులు,
లవకుశులకు కూడా గురువులుగా ఉన్నారు. ఇక హిందూ పురాణాల ప్రకారం బృహస్పతి దేవతల గురువులుగా ఉన్నారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహానికి బృహస్పతి అధిపతి. ఋగ్వేదంలో కూడా బృహస్పతి ప్రస్తావన ఉంటుంది. ఈయన జ్ఞానానికి ధర్మానికి ప్రతీక. ఈయన మార్గనిర్దేశం ద్వారానే రాక్షసులతో జరిగిన యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఈయన జీవితం ధర్మాన్ని పాటించడం, ఇతరులకు సరైన మార్గాన్ని చూపటం గురించి బోధిస్తోంది. శ్రీకృష్ణుడు సందింప మహర్షి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. కేవలం 64 రోజుల్లో 64 కళలను నేర్చుకున్నాడని పురాణాలు చెబుతాయి. గోకులంలో అల్లరి పిల్లాడైన శ్రీకృష్ణుడు గురుకులంలో మాత్రం బుద్ధిగా చదువుకునేవాడట. అంతేకాదు తనకు చదువు నేర్పిన సందిప్ప మహర్షికి అరుదైన గురుదక్షిణ ఇచ్చాడు. చనిపోయిన మహర్షి కొడుకును యముడిని ఎదిరించి తిరిగి బతికించి గురుదంపతులకు పుత్రశోకాన్ని తప్పించాడు శ్రీకృష్ణుడు. ఈ బాలకృష్ణుడే కురుక్షేత్రం సంగ్రామంలో గీతోపదేశం చేసి జగద్గురువు అయ్యాడు. యుద్ధంలో కుంగిపోయిన అర్జునుడిని శిష్యుడిగా భావించి కర్తవ్య బోధ చేశాడు. సకల వేదాల సారాన్ని, శాస్త్రాల మర్మాన్ని తెలియజేసి అర్జునుడిని ఉద్ధరించాడు. భగవద్గీత ద్వారా అర్జునుడికి ఉపదేశం అందించడమే కాదు, అతని ద్వారా కార్యనిర్వహణలో ఎలాంటి నేర్పు చూపాలో సమస్త లోకానికి అందించి జగద్గురువయ్యాడు శ్రీకృష్ణుడు. అందుకే వీరందరూ లోకం మెచ్చిన గురువులు అయ్యారు. అందుకే ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.